సరే మాట్లాడదాం అన్నా ఆస్థాన సంస్థ మేనేజర్ నీతో మాట్లాడడానికి వచ్చారు. రమ్మను. రండి. నమస్తే సార్. చెప్పండి. ఆస్థాన సంస్థను దివాళా తీసే స్థితికి తీసుకెళ్తున్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్ల డీల్తో 10,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముకు టోకరా వేయడానికి పూనుకున్నారు. ముందుగానే మా సంస్థ చైర్మన్ ప్రకాష్ని అరెస్ట్ చేయడానికి పకడ్బందీగా పక్కా ప్రణాళికతో వాళ్ళు ప్లాన్ చేశారు. ఒకవేళ ఇదే జరిగితే నాతో సహా సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది జరగకుండా మీరే చూడాలి. మీకు ఏ ఇబ్బంది లేదు. అందులో రానివ్వను. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. వస్తాను సార్. సాంస్కృతిక కార్యక్రమాలు చూసినట్టు అలా చూస్తారేంటండి? మనందరం ఒక మాట మీద లేకపోతే జైల్లో కూర్చొని బుర్ర కథలు రాసుకోవాలి. ఏమి జరగకముందే ఎందుకండి ఈ తంతు? మనం ఇరుకులు పడేలా ఉండకూడదు, జాగ్రత్త. దోచుకున్న సొమ్ముకి అందరూ భాగస్వాములే. మనం కష్టపడి సంపాదించిన ఆస్తులైతే కాదుగా. నీతిని అమ్ముకునేవాడు, మనకు నిజాయితీగా ఉండేవాడు ఒక్కడుంటే చాలు. మనం ఎన్ని తప్పులు చేసినా దర్జాగా తప్పించుకొని తిరగొచ్చు. అందరి మాటగా మీకు తెలియజేస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ. సిగరెట్ అలవాటు ఉందా? లేదు. ఉంటే కలిసి కాల్చుకుందాం అనుకున్నా. కాసేపు మాట్లాడుకుందాం. చెప్పు. సంస్థలంటే ప్రఖ్యాతి చెందాలే గానీ అపఖ్యాతి పొందకూడదు. ప్రజల కష్టాలను దోచుకుంటూ, కారుల్లో తిరుగుతూ, కాస్ట్లీ హోటల్లో తింటూ, కోటాను కోట్లు కొల్లగొట్టి జనం జీవితంతో ఆడేసుకుంటున్నారు కదా. ఇదంతా నీకెలా తెలుసు? మన కింద పనిచేసినంత మాత్రాన అందరూ మనలా ఉండరు. సంస్థలంగా లాభాలు పొందడానికి నిర్మిస్తాం. నష్టాల్లో మునిగితే మేము మాత్రం ఏం చేస్తాం? మంచి చేద్దాం అనే దానికంటే ముంచేద్దాం అనుకునే మీ అతి తెలివితేటలు నాకు తెలియదు అనుకుంటున్నారా? దీని వెనుక పెద్ద పెద్ద తలలున్నాయి. వాళ్ళకి తెలిసి తల తీసేస్తారు. లక్షల కోట్లున్న వాళ్ళున్న వాయిస్ లేవకూడదు, కంట్రోల్లోనే ఉండాలి. అది తప్పితే మీ అమ్మకు నీ పిలుపు కూడా వినపడదు. కోట్లాది మంది ప్రజలు మీ సంస్థను నమ్మి వాళ్ళ కష్టార్జితాన్ని కౌంటర్లో జమ చేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఏ సంస్థ నడవకూడదు. బెదిరిస్తున్నావా? బాధ్యత వహించమని చెప్తున్నా. నీ ఒక్కడికే కాదు, నీ వెనుకున్న ప్రతి ఒక్కడికి. వార్నింగే అనుకుంటారో ఆర్డరే అనుకుంటారో ఆలోచించుకోండి. తీరి విన్నాక తీరు మారాలి, లేకపోతే మీ జీవితాలకు తెరపడుద్ది. ఇన్ని చెప్పాక కూడా మీరు కన్విన్స్ అవ్వకపోతే నేను జనంతో కమిట్ అవ్వాల్సి వస్తుంది. బ్యాలెన్స్ రాలేదేంట్రా? నాకేస్తే నీకెందుకు వస్తుందిరా? 50 చిరిగిందిరా. అందుకే ఎవడి పని ఆడు చేసుకోవాలి. ఇక్కడున్నాడే. అరే ఇట్రా. ఏంటి? నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే ఫోన్ రాక జిలేబీ వస్తుందా? ప్రొఫైల్ చూస్తే నీ ఫోటో ఉంది. పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే పవన్ కళ్యాణ్ చేసినట్టేనా? ఇంకొకసారి డిస్టర్బ్ చేసావనుకో డస్ట్బిన్ లేసి తొక్కేస్తా. నేను డ్రమ్లో పెట్టి నొక్కేస్తా. అయినా నా నెంబర్ ఎలా తెలిసిందే వీడికి? నేనే ఇచ్చాను. ఏ అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫోన్ కొనిస్తా అన్నాడే. ఇచ్చాడా? ఇవ్వనని మాత్రం చెప్పట్లా. సంజయ్ హా, నువ్వు వచ్చేయచ్చుగా. ఆపదలో ఉన్నానన్నట్లు ఆ అడగడం ఏంట్రా? ఏంట్రా అమ్మాయిలు ఎవరిని తిరగనివరా? అక్కడ తిరుగుతున్నారు చూడు. ఓయ్, వాటర్ లో తిరుగుతున్నట్టుంది. రండి. ఏంటి పిలిచావు? ఎక్కువగా తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. ఈరోజు కాలేజ్ లేదు. మరి ఆ చేతిలో పుస్తకాలు ఎందుకమ్మా? కాలేజ్ అమ్మాయిని తెలియాలి కదండి. చూడ్డానికి కూడా కాస్త క్లాస్గా కనిపిస్తుందని. నీ మైండ్ నీ కంట్రోల్లో లేదనుకుంటా. నువ్వు కనిపిస్తే చాలు, ట్రాక్ తప్పుతోంది. నీ మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. ఒపీనియన్ అంత తొందరగా కలగదండి. నా కోసం క్యూ కట్టే వాళ్ళున్నా నేను నీ వ్యూలో ఉన్నా. అర్థం చేసుకోండి. అవునండి, దూరం నుంచి తొంగి తొంగి చూసేవాడు ఎప్పటి నుంచో మా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు ఓకే చేయలేదు. అంతే పిచ్చి జీవితాలు. అలా అనుకునే వాళ్ళే పిచ్చెక్కేలా తిరుగుతారు. ఏయ్, రారా. అబ్బా దొరికిపోయావు. లవ్ అన్నావు, పారిపోతున్నాడు ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టా? ఎంత ఇచ్చారు? ఎలా కనిపిస్తున్నా నేను? పిరికి ప్రేమ వాడిది. అవును, అర్థమైంది. నా ప్రేమ నీకు ఇంకెప్పుడు అర్థం అవుతుందిరా? మీరు కూడా మా పాటలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫోన్లు ఏంట్రా? 10,000 ఇచ్చేది ఉందన్న. పదే ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాడిని చూడండి. లిఫ్ట్ చేయొచ్చుగా. ఏం చేస్తామన్నా? సునామీ వచ్చిన అవకాశం ఉందంటే ఆన్సర్ చెప్పేవాడారా మగోడు. అదే సునామీలో భయపడి కొట్టుకుపోయాడు కాదు. నిజమే అన్న. వాడు మనలో ఒక్కడిగా ఉంటే మనల్ని టార్గెట్ చేశాడు. వాడంతా చూద్దామనే పార్టీ మారాను. ఊతే ఊడిపోయే పోస్ట్ వాడిది. వాడితో మనకేంటి? ప్రొక్లైనర్ తో కూడా కులగొట్టలేని బేస్మెంట్ వాడిది. ఆ ప్లేస్మెంట్ లో మాట్లాడి చూడు. అంతా తెలిసి ఎందుకు తగిలించుకోవడం వదిలేసేయండి. ఇప్పుడు చూపిస్తాను నేనేంటో. నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నా గురించి నేనేమనుకుంటున్నానో తెలుసు. నువ్వేమనుకుంటున్నావో చెప్పరా. మర్యాద ఇచ్చి పుచ్చుకునే దానిలో ఉంటుంది. పార్టీ మారొచ్చి 10 గంటలు కూడా కాలేదు.
నీకే అంతుంటే మొదటి నుంచి జెండా పట్టుకుని కార్యకర్తలతో తిరిగి నాకెంత ఉండాలరా? అసెంబ్లీలో అడుగు పెట్టే వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు నా మొదటి అడుగునే చూసావు. అడుగు వెనక అడుగు పడితే వచ్చే ఉప్పెనని నువ్వు అంచనా వేయలేవు. ఏఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్, టిఎస్ఎఫ్, ఎల్ఎస్ఎఫ్ ఈ పిలుపు ప్రాంతీయ స్థాయిలోనే. జాతీయ స్థాయిలో విన్నావంటే కన్నబేరికి కన్నం పడుద్ది. రొమ్ము విరిచి బిగిసిన పిడికిలితో తుఫానులా ఎగసి పడితే ఆ తాకిడికి తుక్కైపోతావు. ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్నావు. అగ్నిపర్వతాన్ని అడ్డుకోవాలనుకోవడం, ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం, సునామీలో ఈత కొట్టాలనుకోవడం ఎంత తప్పు. ఈ భీష్మతో పెట్టుకోవడం అంతే తప్పు. ఉద్యమం వాడి చేతిలో ఉంటే ఆపొచ్చు, జనాల చేతిలోకి వెళ్తే ఆపలేం. ఇంతవరకు ఎలా తెచ్చారయ్యా? మన సెక్యూరిటీ కొరికే గన్మన్ పెట్టుకుంటాం. వాడే కాల్ చేస్తే ఏం చేస్తాం? వాడు మనకు ఉపయోగపడతాడు అనుకున్నాం కానీ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అనుకోలేదు. మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు వాడు లేడు. ఎవడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. వాడి ఎక్స్పెక్టేషన్ ని మన ఎక్స్పీరియన్స్ తో తొక్కేయాలి. మనమేంటో తెలియాలి. మనం ఎప్పుడు ఇలా అనుకోవడమే జరుగుతుంది. చేసింది ఏం లేదు. వాడిని ఏదో ఒకటి చేయండి అయ్యా. చూద్దాం పాయా. హలో, విహారయాత్రకు వచ్చారా లేక విచ్చలు విడిగా తిరగడానికి వచ్చారా? రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. డేట్ ఇంకా నేను అనౌన్స్ చేయలేదు. చేసినాక మా వాళ్ళు ఎంతమంది టాప్ లిస్ట్ లో ఉంటారో చూద్దురు గాని. ఇతనే అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం అండి. మీ గురించి అమ్మాయి అంతా చెప్పింది. మీ గురించి ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. అడిగితే చెప్తారన్నమాట. అవును, అంకుల్ ఏంటి ఇంకా కార్ దిగలేదు? అంకుల్ కదరా, కార్ డ్రైవర్. మరి అంకుల్ ఏం చేస్తుంటారు? నావీలో లెఫ్టినెంట్. మీరు? బ్యాంక్ మేనేజర్. ఫుల్ క్యాష్ పార్టీ. లోన్ ఏమైనా ఇస్తారండి? షూరిటీ ఏమైనా ఉందా? మావాడే. ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా ఏంటారు మీరు? సరే అండి, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా. సరే బాబు, వీలున్నప్పుడు అమ్మాయితో పాటు అందరూ ఇంటికి రండి. తప్పకుండా. ఓకే. ఏంటి సార్ కలవమన్నారు? అవినీతి పరులకు తొత్తులుగా ఉండే ఆఫీసర్స్ కంటే సిన్సియర్గా పనిచేసే మీలాంటి ఆఫీసర్స్ ఏ స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నట్లే. మీరు అందించిన సహాయానికి మా జోహార్. అందరూ అనుకుంటారు ప్రభుత్వం డబ్బులు మాకు ఇస్తుందని. ఆ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేది ప్రజలే కదా. మీకే న్యాయం చేయకపోతే ఎలా? నిజాయితీగా పనిచేసేవాడికి న్యాయం విలువ తెలుస్తుంది. క్లాస్లో ప్రిన్సిపాల్ ఫోన్ తీసుకున్నాడు. ఎందుకురా? చూడకూడదు ఏవో చూస్తున్నానని. తిరిగి ఫోన్ ఇచ్చాడా? ఫోన్ ఇచ్చాడు కానీ మెమరీ కార్డు ఇవ్వలేదు. నమస్కారం బాబు. జాలార్పేటలో రేపు పొద్దున్న 7 గంటలకు కొత్తగా కట్టిన ఆంజనేయ స్వామి గుడిలో మొదటి పూజ మీ చేతుల మీదుగా జరగాలి. తప్పకుండా వస్తాను. నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను బాబు. నేనే వచ్చేస్తాను. జాలార్పేటలో కొన్ని సమస్యల గురించి మీతో మాట్లాడాలి. సరే, మాట్లాడదాం. సరే, ఉంటాను బాబు. అంటే బాబు, కార్పొరేటర్గా నా విధిని నేను నిర్వహిస్తున్నా. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం లేదు. కనీస వస్తువులు లేక ప్రజలు, ఎదిరించే ధైర్యం లేక నేను నిస్సహాయ స్థితిలో ఉండవలసి వస్తుంది. ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి. నా వరకు వచ్చిందిగా, నేను చూసుకుంటాను. సరే బాబు. ఏమైందిరా? ఇది చూడు. ఏదో ప్రాబ్లం అయినట్టుంది బాబు. ముహూర్తానికి టైం అయిపోయేలా ఉంది. మీరు వెళ్ళండి. దగ్గరలో ఉన్న మెకానిక్ చెప్పి నేను వచ్చేస్తాను. సార్ని కొత్తగా కట్టించిన ఆంజనేయ స్వామి గుడి దగ్గర దించరా? సరేనయ్యా. మీరు చెప్పినట్టే చేశాను. నాకు రావాల్సిందేది ఇక ఆడి పని చూడాలి. పోనీరా.
వరుస కట్టి వస్తూనే ఉన్నారు. రూపులుగా తిరుగుతున్నారేంట్రా? ఎరా ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారా, టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారా? వదిలిపెట్టండి రా. ఒంటరిగా దొరికావురా. మీరంతా ఉన్నారుగా. వీడికి పోట్లు పడ్డ మాటల్లో బెడుకు రాలేదేంట్రా? డేంజర్ జోన్ ఏంటో తెలుసా? నన్ను టచ్ చేయడమే. చూసావుగా ఎంత పదునుగా ఉందో. నిలువెత్తు కత్తిలా నేను కనిపిస్తుంటే కత్తులు చూపిస్తారేంట్రా? చుట్టూ చూసావుగా ఎంత మంది ఉన్నారో. నన్ను చంపడానికి ఎంతమంది వచ్చారు? నేను చచ్చేవాడిని కాదురా, చంపేవాడిని. ఒక్కొక్కరిగా వస్తారో, ఒక్కసారిగా వస్తారో, ఒక్కటై వస్తారో. పంచి పడితే పడినోడు పట్టట్టే పోతాడు. రండ్రా. అమ్మా భీష్మకేం కాదు కదా? తన ప్రాణం పణంగా పెట్టి జనం కోసం పోరాడాడు. అదే జనం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, తన ప్రాణాన్ని నిలబెడతాయి. ఏం పాపం చేశారని చంపాలనుకున్నారమ్మా? సమాజం అసూయతో నిండిపోయింది. ఇలా జనం కోసం ఉద్యమించే సూర్యుని చూస్తే తట్టుకోలేదమ్మా. ఎదుటి వ్యక్తులు క్షమాన్ని కోరేవారికి ఏమీ కాదమ్మా. చర్చ్, మసీద్, దేవాలయాల్లో యువత చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఇటు ప్రజల్లోనూ అటు యువజన కార్యకర్తల్లోనూ ఆనందానికి అవధుల్లేవు. ఏసీబీ చంద్రబోస్ భీష్మ హత్యాయత్నానికి కారకులైన వివిధ రాష్ట్రాలకు చెందిన పేరు మోసిన రౌడీలుగా గుర్తించారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిని ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్పారు. భీష్మ హత్యాయత్నం వెనుక ఆస్థాన సంస్థ చైర్మన్ ప్రకాష్ హస్తం ఉన్నట్టుగా తెలియడంతో కొద్దిసేపటి క్రితమే తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇంకొద్దిసేపట్లో భీష్మ యువజన కార్యకర్తలను కలవబోతున్నారు. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఇంకా చాలా భవిష్యత్తు ఉందిరా నీకు. వయస్సులో చిన్నోడివి. వ్యవస్థ అని అవస్థ పడకుండా ఫ్రెష్గా పదవిని వదిలేసి బతికాయి. ఆయుష్ ఉంటే 100 పోట్లు పడిచినా బ్రతుకుతాడు, లేదంటే ఒక్క షాకింగ్ న్యూస్ తో పోతాడు. నీతిగా పోరాడిన వాడు నిలబడటం జరగదు. అవినీతి పరులతో సాగే యుద్ధంలో అస్త్రాలు తగలటం సహజం. అయినా అంతిమ విజయం ధర్మానిదే. ఈ స్త్రీ మాటలు చాలు, ఇక వెళ్ళొచ్చు. ప్రజాసేవ అంటూ ప్రాణాలు మీకు తెచ్చుకున్నావు. ఇవన్నీ అవసరమా? వదిలేవచ్చుగా. దేశ సరిహద్దుల మధ్య విభేదాలు లేకపోతే ఆర్మీ అవసరమా? అందరూ మనుషుల్లా ప్రవర్తిస్తే ప్రొటెక్షన్ అవసరమా? డబ్బు మైకంలో విలువలు మర్చిపోయారు. ఆ మబ్బు వదలాలి. ఇవన్నీ ఆలోచించే నిన్ను కోల్పోతున్నావు. బతకాలనుకున్నాడు ఎలా అయినా బతకొచ్చు, కానీ 10 మందిని బతికించగలిగే వాడై ఉండాలి. ఏంటయ్య అందరూ చాలా సీరియస్గా ఉన్నారు? మీరు జోకులేస్తే నవ్వుదామని. దానికోసం నేను వచ్చే వరకు ఎందుకు? ఏదో కామెడీ సినిమా చూడొచ్చు కదా. మీరు కౌంటర్లు బాగానే వేస్తారు, మాకు ఇక్కడ కారిపోతుంది. ఏంటయ్యా విషయం? మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. యువజన నాయకుడుగా వాడిని రిజైన్ చేపిస్తారా లేదా మమ్మల్ని అందరినీ రాజీనామా చేయమంటారా? ఏం జరిగిందయ్యా? పవర్లో ఉన్నాం, పబ్లిక్ చెప్పు చేతలో ఉన్నామా? కరప్షన్ అనేది లేకుంటే నెక్స్ట్ నామినేషన్ వేయడానికి డబ్బులు కూడా ఉండవు.
పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అని పొడుచుకు తింటున్నారు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్ళిందా? మేము చెప్పాల్సింది చెప్పాం, ఆయన ఏం పట్టించుకోలేదు. మళ్ళీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరే మాట్లాడి చెప్పండి. సరే, వెంటనే మాట్లాడి చెప్తాను. డోంట్ వర్రీ. పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వస్తున్నాడన్నా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏమీ లేదయ్యా, రాష్ట్రంలోని జిల్లా యువ నాయకులంతా మన ఎమ్మెల్యేస్ మీద ఒత్తిడి పెంచుతున్నారంట. ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ధర్నాలు చేస్తున్నారంట. మన పార్టీ నాయకులపై మనమే వ్యతిరేకత చూపిస్తే అపోజిషన్ వారికి లోకమైపోతాం కదా. ప్రజల దృష్టిలో ఏమవుతాం సార్? ఏం కాదు, వాళ్ళకి అలవాటే. గాలి ఇటు విస్తే అటే. వచ్చే గాలి విషపూరితమైనది ఎవరూ పీల్చొద్దంటే ఏం చేస్తారు సార్? పీల్చకుండా ఉండగలుగుతారా? మృత్యుకి మంచోడు, చెడ్డోడు, ఉన్నోడు, లేనోడు అని తేడా తెలియదు. అందరూ ఒక్కటే. మార్పు కూడా అంతే, మనం చూపించే మార్గాన్ని బట్టి వస్తుంది. భ్రమపడుతున్నావు. భూమి మీద ఉన్న మనకు భూమి తిరుగుతున్నట్టు కనిపించదు. అది భ్రమ కాదు, నిజం. కానీ తెల్ల చొక్కా జోబు నుండి బయటికి కనిపించే నోటు భ్రమ, ఓటు కాదు. అది పడే చోట పడితే ఏసీలో ఉన్న చెమట్లు పడతాయి, చొక్కాలు తడుస్తాయి. చూడు, మనీకున్న వాల్యూ మనుషులకు లేదయ్యా. విలువలున్నాయి సార్. గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం కావాలా, డబ్బు కావాలా అంటే ఏం కోరుకుంటారు? ప్రాణమే కోరుకుంటారు. కానీ ఆ రెండింటికంటే విలువైంది ఏంటో తెలుసా? పేరు. దానికి చావు లేదు. ఓకే, నమస్తే సార్. నమస్కారం. భీష్మని విజయ నాయకుడిగా తప్పించకపోతే మన ఎమ్మెల్యేస్ అంతా రాజీనామా చేస్తామంటున్నారు సార్. ఏం చేద్దామంటారు? చేస్తే చేయమనండి. వాళ్ళు రాజీనామా చేయటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదు. అదేంటి సార్ అలా అంటున్నారు? తొందరపడితేనా? నా వరకు విషయం వచ్చింది, వెంటనే స్పందిస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. నేనే రాజీనామా చేయమన్నానని చెప్పండి, వెళ్ళండి. ఏంటయ్యా సుధాకరు, మీ ఆవిడ కనపడడం లేదు. అందరికి కనిపిస్తుంది, ఒక్క నాకు తప్ప. ఏం బాబు, అందరూ బాగున్నారా? ఏంటి వెంకటేశ్వరరావు గారు, ఎప్పుడు నన్ను తిట్టుకునే మీరు ఇలా వచ్చారు? అవును బాబు, మీలాంటి నాయకులు నియోజకవర్గాల మీద పెట్టే శ్రద్ధ చూస్తుంటే మా అశ్రద్ధ పోయి బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు తీర్చడానికే మేము పనిచేశాం. వారు చూపించిన ప్రేమ అభిమానాల ముందు అంతకంటే మాకు ఇంకేం అవసరం లేదనిపించింది. జనం నిలదీసి అడిగే ఛాన్స్ ఏ నాయకుడైతే ఇవ్వడో గెలుపెప్పుడు వారి గడప ముందే ఉంటుంది. అవును బాబు, వస్తాను, జాగ్రత్త. మంచిది సార్. సార్, ఇల్లు పని ఏమైంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు, రాజీనామా చేయండి అన్నారు. దానికి మీరేమన్నారు? మూసుకొని వచ్చాను. మా ఏడుపు వెళ్ళకక్కలేదా? ఆయన మాట అనేసరికి నేను రాత్రి తింద కూడా కక్కా. అంటే ఎలా కక్కుంటున్నావు? నేను ఇప్పుడు తిన్నది కక్కుంటున్నా. ఎందుకు ఇప్పుడు ఏమంటారు? మీరు మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారనే నమ్మకం నాకు లేదు. నిర్ణయం మీ ఇష్టం, బాగా ఆలోచించుకోండి. ఆయన చెప్పింది కరెక్టే. మనంతటా మనం దిగిపోతే మళ్ళీ ఎక్కుతామో లేదో తెలియదు. దీనంతటి కారణమైన వాడిని దిగేలా చేయాలి. అది లెక్క. ప్రజల అవసరాల మేరకు పనిచేద్దాం, అందిన కాడకు దోచుకుందాం, అడ్డు తగిలితే వదిలేద్దాం. రావు గారు మామూలు కాదు. మార్నింగ్ సార్. ఆస్థాన సంస్థ చైర్మన్ త్వరలో తన విడుదలకు సన్నాహాలు చేయకపోతే భీష్మ హత్యాయత్నానికి కారణం మీరేనని మీడియా ముందు చెప్తాను. అదే కనుక జరిగితే దీని వెనక మన అందరం ఉన్నట్టు గుట్టు విప్పుతానన్నాడు. ఈ విషయం మీకు తెలియజేయమన్నాడు. వాడి హత్యాయత్నానికి కారణం మేమే. ఎవడో ఒకటి లొంగిపోతే భంగపాటు ఉండదని వాడిని ఇరికించాం. ఇప్పుడు అడ్డు తగిలాడంటే ఒడ్డు దాకా రానివ్వకూడదు, మధ్యలోనే ముంచేయాలి. కోడిగుట్ల కోసం కక్కుర్తుపడి భోజనాల దగ్గర కొట్టుకున్నారని కేసు ఫైల్ చేయి. ఎవరికి అనుమానం రాకుండా. పేరు మోసిన రౌడీలు పక్క సెల్లోనే ఉంటారు, వాళ్ళతో క్లోజ్ చేయించాయి. ఓకే సార్, నేను చూసుకుంటాను. సార్, భీష్మ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ వాడే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. రాష్ట్రం నలుమూలలా వాడి పేరు మారుమరుగిపోతుంది. మీ పేరు కాదు కదా, మీ పోస్టర్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మీరు దిగుతారా, వాడిని దింపుతారా? అర్థమైంది. ఏటయ్యా, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? మీకు ఇంకా అర్థం కాలేదా? కూత్ అంటే మూతి పట్టుకున్నట్టుంది. నీ మీద వచ్చిన కంప్లైంట్స్కి ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి? అలా చేయకనే ఇంతవరకు వచ్చింది. ఏంటి రూలింగ్ పార్టీలో ఉంటూ రూల్స్ మాట్లాడుతున్నావుట? కుర్చీలో కూర్చొని ఎవరైనా మాట్లాడతారు. ప్రజలతో మాటలు పట్టడానికి కాదు పదవులు, ప్రజల అవసరాలు తీర్చడానికి. అయితే నువ్వు చెప్పినట్టు నేను వినాలా? మంచి ఎవరు చెప్పినా వినాలి. మాట పడను, తేడా వస్తే మాట వినను. అసలు నువ్వు యువజన నాయకుడిగా ఉంటే కదా తీసేయడానికి నీ దగ్గర పనోడిని కాదు. 40 కోట్లు తీసుకున్నావు, ఇప్పటి వరకు ₹1 కూడా సంపాదించలేదు. అది నీ చేత కనుక. బాధలు పంచుకోవడానికి ఎవడైనా వస్తాడు, బాధ్యతలు పంచుకోవడానికి ఒక్కడు కూడా రాడు. అవకాశం ఇచ్చాను, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటే నేనేం చేయాలి? మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలకు మీరే బాధ్యులు. ఏంట్రా ఇది? చూడు, ఇంటీరియర్ అయితే మావాడు కాస్త ఇబ్బంది పడేవాడు, ఎక్స్టీరియర్ కదా
చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు. కలర్ కరెక్షన్స్ అవసరంలా, క్లారిటీ సరిపోద్ది. అంటే ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నావా? లేకపోతే లెక్కల్లో ఉంచరు కదండి. మీకు తెలియని విషయం ఏంటంటే పార్టీకి ఇచ్చిన ఫండ్ యూత్ ఇచ్చింది కాదు. మీ ఎమ్మెల్యేలు బ్లాక్ మనీని ఫామ్ హౌస్కి పంపిస్తుంటే బ్లాక్ చేసింది. అన్యాయంగా సంపాదించిన సొమ్ము పోతే అందరికీ చెప్పుకోలేరుగా. కాన్సన్ట్రేషన్ నా మీద వదిలి కాలక్షేపం చేయండి. ఆఫ్టర్ ఆల్ కొంతమంది స్టూడెంట్స్ వెనకసుకొచ్చి నన్నేం చేద్దాం అనుకుంటున్నావురా? ఆఫ్టర్ ఆల్ కాదు సార్ యువత, వరల్డ్ వైడ్ గా స్టూడెంట్స్. ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఆపాలన్నా వాళ్లే. అది ఉద్యమమైనా ఉప్పెనైనా. సత్తా ఏంటో చూడాలనుకుంటే పత్తా ఉండవు. నా పొలిటికల్ పవర్ ఏంటో చూపిస్తాను రా. పబ్లిక్ తలుచుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. యాంటీబయాటిక్ వాడిన యాంటీగానే పనిచేస్తుంది. నువ్వెంత, నీ పదవెంత? అన్ని జిల్లాల యువజన నాయకులు మీటింగ్ రమ్మని చెప్పు. ఓకే సార్. అలాగే ఎమ్మెల్యేని కూడా. సార్ ఎమ్మెల్యేలు వచ్చారు. యువజన నాయకులు రాలేదా? భీష్మ అనుమతి లేకుండా ఎవరు రానున్నారు సార్? సరే, వాళ్ళని రమ్మను. అలాగే సార్. రమ్మన్నారా సార్? ఏమయ్యా, సీఎం మాట అంటే వాల్యూ లేదా? ఒక్క యువజన నాయకుడు రాలేదు. అదే మరి, ఇంతకాలం మేము చెప్పింది అదే. చివరిదాకా వస్తే తప్ప అర్థం కాదని అంతా భీష్మగాడి కనసగలో నడుస్తుంది. వాడిప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. వద్దు బాబోయ్, వాడిని యువజన నాయకుడిని చేయొద్దంటే విన్నారా? 40 కోట్లు ఇస్తే నా ప్లేస్ లో నువ్వు అదే పని చేస్తావు. అంత డబ్బా మీ ఎమ్మెల్యే సీట్కి ఇవ్వలేదు కదండి. వాడి దగ్గర అంతా ఎక్కడిది? మీ దగ్గర దోచుకుంటే వచ్చిందయ్యా. యువజన నాయకులు ఇచ్చారని చెప్పి పార్టీ ఫండ్ కింద ఇచ్చాడు. మీకెలా తెలుసు? వాడు చెప్తేనే తెలిసింది. పడితే గాని తెలియదు ప్రాణం విలువ, చెడితే గాని తెలియదు శీలం విలువ అన్నట్టు వాడి గురించి మైక్ పట్టుకుని ఓ తెగ ఉపన్యాసం ఇచ్చారుగా. సిగ్గుచేటు ఒక్క నంచలేకపోయాం. సంపాదించడం మాట ఏమో కానీ ఉన్నది పోగొట్టుకోవాల్సి వస్తుంది. సార్ ఏదైనా చేయండి, వాడిని ఇరికించండి, బయటికి రాకుండా చేయండి చాలు. వాడి నిజాయితీకి సీఎం కాదు కదా, టీఎం కూడా ఏమీ చేయలేడు. తప్పు చేసిన వాడిని బయటకు తెమ్మని చెప్పు, క్షణాల్లో తీసుకొస్తాను. కానీ ఏ తప్పు చేయని వాడిని ఇరికిస్తే మనం ఇరుక్కుపోతాం. వాడి గుప్పిట్లో ఉన్నాం, దాన్ని విడిపించుకొని బయటకి రావాలి. ఆటలాడుతున్నాడు వాడు, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఆస్తులన్నీ పోయాయని ఆత్మహత్య చేసుకుంటామా? సంపాదించుకుంటాం. చరిత్ర మనకొకటే చెప్పింది, మంచి చేయాలనుకున్న వాడెవడు ఈ భూమి మీద బతకడు. అది పచ్చి నిజం. మనం వీడిని చరిత్రహీనుని చేయాలి. వాణ్ణి అంతం చేసి పంతం దక్కించుకోవడమే రాజకీయం. అరే చొక్కా బాగుందా? వేసిన చొక్కా మార్చుకొని ఎన్నిసార్లు అడుగుతారా బాబు? ఏంట్రది? గిల్ చికెన్ బాగుంటుందా? ఒక్కడ తింటే పిచ్చెక్కాదు. ఇక్కడ బాగానే వచ్చావు గారా. నేను ఇంకా ఇంటి దాకా వెళ్ళాలిగా. సర్లేపో. పిచ్చోన్లా ఉన్నాడు, పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేద్దామా? వాడిని కాదు నిన్ను తీసుకెళ్తారు. వాడు పిచ్చోడు కాదని తెలిస్తే. అదే నిజమేరా. ఎరా బండి నడిపించడం వచ్చా? బండి నడిపించడం వచ్చు కానీ డ్రైవ్ చేయడం రాదు. అందులో పెట్రోల్ అయిపోయింది, బంక్ వెళ్ళి కొట్టించుకురా. సరే. హాయ్ రా. హాయ్. కోపగించుకుపోయింది, ఒక్కతో ఊపుకుంటూ వస్తుందేంట్రా? ఏంటి విషయం? దెబ్బ తగిలింది, మందిస్తామని వచ్చాను. ఎక్కడా? మనసుకి. చూడటం కష్టం అండి, భూతత్వంతో చూసినా కనిపించదు. ప్రేమతో చూస్తే కనిపిస్తుంది. అది ప్రేమించినోడికి తెలుస్తుంది. అందుకే నిన్ను అడిగా. నిలువుటద్దంలో నిండుగా కనిపించేది నీ జీవితం. రాయి లాంటి నేను తగిలితే నిన్ను నువ్వే రకరకాలుగా చూసుకోవాల్సి వస్తుంది. జీవితాంతం నాతో కలిసిండు, పెళ్లి చేసుకోకపోయినా పర్లా. సడన్ గా నాకేమైనా జరిగితే నిన్నెవరు చూసుకుంటారు? ఇంతలో ఖాళీగా ఉంటామా ఏంటి? 2 పిల్లలైనా కంటాంగా. ప్రేమ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రేస్ ఏది మాట్లాడినా వినాలంటే ఇదేనేమో. నేను నిన్ను కాదంటే చేయకూడదు ఏదో చేసుకునేలా ఉన్నా. కాస్త టైం సరేనా? కాదని మాత్రం చెప్పుకో. పారియా ఈవెంట్ వాళ్ళు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు. ఓయ్, మా అమ్మేదో మాట్లాడాలంట, నిన్ను తీసుకురమ్మంది. మా వాళ్ళందరినీ తీసుకురానా? ఊర్లో వాళ్ళందరినీ తీసుకురా, భోజనాలు పెడతారు అక్కడ. విషయం ఏంటో నువ్వే చెప్పచ్చుగా. ఏమో నాకేం తెలుసు, కార్లో ఉందో చూడుగు. పద. అరే లాక్ వేసిందేంటి? వేస్తే వేసే ఉంటది మరి. మీ అమ్మ ఎక్కడ? అసలు వస్తేగా కనిపించడానికి. మరి ఎందుకు పిలిచావు? నిన్ను మర్డర్ చేయాలని. వద్దండి, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఎప్పుడు రోడ్ల మీద పడి తిరగడం తప్ప ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, ఎవరూ లేనప్పుడు రావాలి, ఏకాంతంగా మాట్లాడుకోవాలి, ఇలాంటివేం లేవే. మరీ అంత డిమాండా? నాకు అసలే కొత్త అండి. భయపడుతున్నావేంటి? అసలు నువ్వు మగాడివేనా? అంత మాట నాకు ఆగేది లేదు. ఎలా ఉంది? దొర
దొరికితే తినే తిండిలా ఉంది నీ రొమాన్స్. నా వర్షంలో చూపిస్తా చూడు. అమ్మా, మధ్యాహ్నం పూట వచ్చే కళలు నిజమవుతాయా? వేకువజామున వచ్చిన కలే నిజం కాలేదు. ఏం కళ వచ్చిందేంటి? రాష్ట్రపతి అయినట్టు వచ్చిందిలే. ఈ జన్మకి ఇది కాదు కానీ పద. ఏంటి సార్, ఏంటి అందరు ఖాళీ కూర్చున్నారు? నీకోసం ఎదురు చూస్తున్నాం. రండి అందరం కలిసి పుల్లలు ఆడదాం. ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు ఉంటారు, లేకపోతే ఎవరు ఉంటారు? మీరు అడగడం కాకపోతే రండి. శాలరీ తప్ప ఏం రావట్లేదు, కమిషన్లు కోత పెట్టేశాడు. న్యాయం ముందు అన్యాయం ఓడిపోతే ఈగలు కూడా ఈలలు వేస్తాయి. నిజాయితీ పనులు సురక్షితంగా ఉంటే అవినీతి పనులకు రక్షణ ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? పాము ఖర్చుందని 10 మందికి చెప్తే చచ్చిపోతాం. ఖర్చిన చోట విషం పైకెక్కకుండా గట్టిగా బిగించాలి. వాడిని మంది దారి తెచ్చుకుంటే సరిపోలా? ఓకే పదండి, కాటేసేద్దాం. భీష్మ, రూలింగ్ లో ఉన్న వాళ్ళము రూల్స్ పాటించకూడదు. మనమంతా ఒకటే, మాతో చేయగలుపు. కోట్లుంటే సరిపోదురా, క్వాలిటీస్ ఉండాలి. ఫ్రాంక్గా మాట్లాడితే చేయగలుగుతా, రాంగ్గా మాట్లాడితే తీసేస్తా. రాజకీయం నీకు తెలియదు, నాలో ఉన్న ఫైర్ నీకు తెలీదు. ఏంటండి వీడితో మాటలు? ఏదో ఒక కేసులో ఇరికించి బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది. మీరు పెడితే కేసులుంటాయి, నేను కొడితే కేసులు కాదు కదా. పోస్ట్ మార్టం చేసుకోవడానికి పోలీస్ కుక్కలకు కూడా దొరకవు మీ బాడీలో. కాల్చి పారేస్తా. బుల్లెట్ వెయిట్ 40 grams, 300 స్పీడ్. వెయిట్ చూడాలనుకో తప్పులేదు, స్పీడ్ చూడాలనుకోకపోతావు. ఏంట్రా ఏంటి చంపేస్తావా? మిమ్మల్ని చంపాలంటే మీ దగ్గర లైసెన్స్ తీసుకోవాలేంట్రా? ఎందుకురా మేమంటే అంత కక్ష? ప్రతీకారం అనేది పైకి కనిపించదు, దాని ప్రభావం సమయాన్ని బట్టి బయటపడుతుంది. అప్పుడు అసలు కథ అర్థమవుతుంది. అన్యాయాన్ని మీరు కప్పిపుచ్చినా న్యాయాన్ని కాపాడడానికి ఎవడో ఒకడు బ్రతికే ఉంటాడు. అర్థం కాలేదా? మీరు చేసింది మర్చిపోవచ్చు, మీరు అన్నది నేను విన్నది మర్చిపోను. నిరుపేదలు బ్రతికే స్థలంలో మీరు బంగళాలు కట్టుకున్నారు కదరా. బడుగు జీవితాలకు భరోసాగా ఉండాల్సిన మీరు ఆ జీవితాల్ని అగ్గిలో కలిపేశారు. ఆ అగ్నికి ఆహుతి కాకుండా మీరు చేసిన పాపాలన్నీ వెలికి తీయడానికేరా నేనున్నదే. ఎవడ్రా నువ్వు? ఏంట్రా నీ కథ? బాయ్ డాడీ. ఒరేయ్, అన్నానికి మేము పనిచేసే దగ్గరకు వచ్చేసాయి. సరే అమ్మా. రా నాన్న, అన్నం తిందు గాని. నువ్వు కూడా తినమ్మా. నేను తర్వాత తింటాం కానీ ముందు నువ్వు తినరా. రేయ్, నువ్వు బాగా చదువుకున్నా అన్న. వచ్చే సంవత్సరం నాన్న నిన్ను కాన్వెంట్ లో జాయిన్ చేస్తాడంట. చదివేవాడు ఎక్కడ చదివితే ఏంటమ్మా? మా నాయనే. కోటకి తీసుకురండి. నేను తీసుకొస్తాలే. అరే
తీవ్రమైన ఉరుములు గాలుల కారణంగా ట్రాన్స్ఫార్మర్పై పెద్ద ఎత్తున పిడుగుపట్టడం వలన నాందేడ్ నగర్ బస్తీ మొత్తం కాలి బూడిదైపోయింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే బస్తీలో ఉన్న ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. అయ్యో ఏంటో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. బాబు, నేను నీకు మంచి పనిలో పెట్టిస్తాను, జాగ్రత్తగా చేసుకుంటావా నాయనా? అబ్బా బాగా స్ట్రాంగ్ ఉంది. మొత్తానికి మనం అనుకున్నట్టే జరిగింది. ఇంతకీ వ్యాపారాలు బాగున్నాయా? యథావిధిగా సాగుతున్నాయి. మల్లెపూల్లో ఏముందో మజా అర్థం కావట్లా. ఆస్వాదించేవాడికి తెలుస్తుంది. ఏ భీష్మ, చెప్పండి సార్. కిచెన్ లో ఎగ్స్ ఉంటాయి, ఆమ్లెట్ వేసుకొని తీసుకురా. ఎందుకులేండి. కానివ్వండి. మీ చేత్తో పెగ్ కలిపితే ఆ కిక్కే వేరు, ఎంత తాగినా ఎక్కదు. అబ్బా మోసేస్తున్నారు. ఇంతకీ సుబ్రహ్మణ్యం మన స్కెచ్ వర్కౌట్ అయిన ఆనందంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఇలాంటి ఆటలకి ఆ దేవుడు కూడా భలే సపోర్ట్ చేస్తాడండి. సవ్యంగా చెప్తే జనాలేండ్రు. పోని మన పవర్ పోయేస్తా ఉంటే అపోషణలతో తలపోటు, మొత్తానికి పని కానిచ్చు. ఏదైనా పవర్ కంటే ప్లాన్ గొప్పది. అంతేగా మరి. ఆ రోజు ఉరుములు వర్షం కూడా భలే కలిసి వచ్చింది. మనం అనుకున్నట్టే నాందేడ్ నగర్ని పేల్ చేసాం. గోల్మాల్ కాలనీ అని పేరు పెట్టుకుని ముహూర్తం చూసుకుని కాలనీ ఏర్పాటు చేసుకుంటే మనందరం కలిసి ఒకే చోట ఉంటాం. ఆ రోజు నేను ఆవేశపడదలుచుకోలేదు, ఆలోచనతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఊహించని విధంగా ఆట మొదలుపెట్టా. అయినా మిమ్మల్ని ఈ క్షణమే చంపడం పెద్ద కష్టమేం కాదు. సడన్గా లేపేస్తే సమాధానం చెప్పాలి, సందర్భం బట్టి లేపేస్తే ఏ సమస్య ఉండదు. నేను ఏ పని పెట్టుకోను, పెట్టుకుంటే పూర్తి చేయకుండా వదిలిపెట్టను. ఎవ్వణ్ణి వదిలిపెట్టను, ఎవ్వణ్ణి వదిలిపెట్టను. మొదటి నుండి ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్నాడు. ఎప్పుడు అర్థమైంది కక్ష అనేది ఎంత తీవ్రమైందంటే కాటు మీద ఉన్న కాలే వరకు వేచి చూడాలి. రగిలే మంటలను ఆపగలం కానీ పగ ఆపలేం. దేన్నైనా పూర్తిగా చంపాలి, లేదంటే మన ప్రాణాలకే ప్రమాదం. 100 మందిని చంపినోడికైనా శిక్ష ఒకేసారి వేస్తారు, కానీ మానసికంగా అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించేలా చేశారు. ఆలస్యం చేయకూడదు. చలేస్తుంది, దుప్పటి కావాలంటే సమ్మర్ వచ్చిందాకా ఆగు, రేటు తగ్గుద్ది అన్నట్టుంది. చేసేది తొందరగా చేయండి. అమ్మడు లెస్ డూ కుమ్ముడు. అరే అమ్మడు, ఓసారి రాయేస్తే మళ్ళీ మనకు తగలదుగా. ఏంటలా చూస్తున్నావు? అది చూడటానికి పాల్గొవాలో ఉంటేను. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్.
బాగా సంపాదించావా? బాగా సంపాదిస్తే బయట ఎందుకు తిరుగుతాను? బార్లో చుట్టూ తిరిగేవాడిని. శాలరీ ఎంత? సేల్ చేస్తే వస్తుంది. నేను చెప్పిన పని చేస్తావా? 10,000 వస్తుంది. అవునా? ఏం చేయాలి? చెప్పింది చేయాలి. సరే చెప్పు. ఒక సోఫా వేసి ఉంటుంది, ఎదురుగా ఒక పరుపు వేసి ఉంటుంది. సోఫా పైన ఒకడు కూర్చుని ఉంటాడు, పరుపు పైన నువ్వు ఒక అమ్మాయి కలిసి అష్టాచెమ్మ ఆడాలి. అబ్బా, మరి ఆడేం చేస్తాడు? చప్పట్లు కొడతాడు. అంతేనా? ఇంకేం చేయడా? అప్పుడప్పుడు అట్ట కాదు ఇట్ట ఆడాలని చెప్తాడు. ఓ, ఇదిగో విజిటింగ్ కార్డ్, అడ్రస్కి వచ్చాయి. ఫ్లాట్ ఎదిరింది. నీదేనా? కాదు, ఓనర్ది. పెట్టబలే ఉంది. మీ చెల్లయ్య? వచ్చిన పని చూస్తావా? డబ్బులొద్దా నీకు? ఆడడానికి ఎవరైతే ఏంటి, అంత రెడీగా ఉందా? నువ్వు వెళ్ళి ఆటమే లేటు. అడ్డదిడ్డంగా ఆడేస్తా. అమౌంట్ రెడీ చేసుకో, అరిపిస్తా. ఊపుందనమాట. అస్సలు లేట్ చేయకుండా తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఏంట్రా నేను ఊపుదాం అనుకుంటే నువ్వు ఊపుతున్నావు? మొదలు పెట్టండి. చింతపండు ఎక్కడుంది? దేనికి? ఆడాలంటే పిక్కలు కావాలి కదా. బట్టలు తీయండి. బ్యాగు తేలేదుగా. అదేంటది? అష్టాచెమ్మ ఆడాలంటే చింత పిక్కలు శుద్ధ ముక్కలు కావాలి కానీ బట్టలు ఎందుకు తీయాలి? తమికైపోయాం. మనం చేసుకుంటే ఆయన చూసుకుంటాడు. ఏంటి చేసుకునేది? నా సాంబార్లో తమలపాకు. అమ్మని అమ్మ, అష్టాచెమ్మ అంటే ఇదే. వీడికి ఇదేం సరదా పిచ్చినాయాలు. ఆలస్యం దేనికి? తొందర కానియండి. ఏందిరా కానిచ్చేది? దిష్టి తీసిన కొబ్బరికాయ మొక్క. ఏంటి తప్పదంటావా? అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. సరే, బయట ఎవరికి చెప్పవుగా. నేను సీక్రెట్. జాకెట్ ఏం కాదు, రా నేను రాకెట్. బాబు ఏం జరుగుతుంది? దగ్గరకుంటే కనపడ దూరం వెళ్ళి చూడవాయి. మేము పోలీసులు చూడటానికి రాలా, తీసుకెళ్ళడానికి వచ్చాం. సార్ 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 నాకేం తెలియదండి. నాకు ఈ స్కిట్ కొత్తగా ఉంది. ఈ థ్రెట్ కూడా మాకు కొత్తగానే ఉంది. అంటే మీరు ఇప్పుడు లోపలికి వచ్చారు? ఇదంతా తెలిసి మీకన్నా ముందే వచ్చాం. అంటే మమ్మల్ని ఏం చేస్తారండి? ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తాం. అసలు ఏం జరిగిందని అది తెలుసుకుందామనే కదా. అంటే మాకెక్కడ చేస్తారు? నీకు స్టేషన్ లో స్పెషల్ గా చేస్తాం. దీని అమ్మ కడుపు మాట వచ్చే 10,000 అని చెప్పి పర్మనెంట్ గా పెట్టించావు కదా. అయ్యా జీవితం సార్. అప్పుడు ఆనందంతో తాగాం, ఇప్పుడు ఆందోళనతో తాగుతున్నాం. ఒకప్పుడు మీ చేత్తో పెగ్గేస్తే సన్నగా ఎక్కేది, ఇప్పుడు ఎన్ని పెగ్గులేసినా దిగిపోతుంది. తప్పులు చేసేటప్పుడు బాగానే ఉంటాయి, పరిస్థితులు తారుమారైతే దారుణాలు జరుగుతాయి. విన్నోడు ఎర్రోడైతే ఎలుక హెలికాప్టర్ నడుపుతుందన్న నమ్మేటట్టుంది మన పరిస్థితి. రూలింగ్ పార్టీలో ఉండి వాడందరినీ రూల్ చేశాడు. వాడు కొట్టిన దెబ్బ మైండ్ లో పచ్చబొట్లా పడిపోయింది. మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాల్సింది. ఇప్పుడు వాడు మనైపోయాడు, మనల్నే వస్తున్నాడు. వాడు మాట్లాడుతుంటే తూటాలు తగులుతున్నట్టున్నాయి. మనం చూసుకుంటూ పోతే కాదు, కత్తిపోట్లు దూసుకుంటూ పోవాలి. సమాజం సమాజం అంటూ ఎంతో మంది సమాధిలో కలిసిపోయారు. వాడికి అదే గతి పట్టాలి. వాడు మన కోసమే బ్రతుకున్నాడు. వాడి ఆశయం మనం, వాడి ఆలోచన మనం. వాణ్ణి అంతం చేయాలి బావా, లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. హలో చూడు ఎమ్మెల్యే, మేము ఇక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. నిఘా అంతా మాపైనే ఉంది. మీ పవర్ ఉపయోగించి మమ్మల్ని తప్పించుకునే మార్గం చూపకపోతే భీష్మపై జరిగిన హత్యాయత్నానికి కారకులు మీరేనని అప్రూవర్ గా మరి సరెండర్ అయిపోతాం. ఎక్కడ కలుద్దాం? ఆర్ఆర్ జంక్షన్. చంపేవాడున్నాడు, వాడి చావును చూద్దాం. పదండి. ఇది ఎప్పుడు ఉండేదే కానీ పోయే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, మనం ఇటు వెళ్ళిపోదాం. పదండి. ముందు ఫోన్ కలపండి వాడికి. హలో, ఏం చేస్తున్నావయ్యా? వచ్చి డైరెక్ట్ గా మమ్మల్ని కలు. చంపితే డాన్ అవును, చంపిస్తేనే డాన్ అవుతాను. డాన్లు ఎవరిని కలవరు, వారి అనుచరులే అందరినీ కలుస్తారు. డాన్లు బెదిరింపుకు లొంగరు, డాన్ అయినా లైన్ అయినా.
ఫోటో చూసి ఫుల్ హ్యాపీ అవ్వాలే గాని సెల్ఫీ దిగాలనుకోకూడదు. ఇన్ని చెప్తున్నావు కదా, నువ్వు నాకు డాన్లా కనిపించట్లేదు, డ్రిల్ మాస్టర్లా కనిపిస్తున్నావు. పెడే ఫోన్. నాకు ముందే తెలుసు, ఎక్కడ ఉండేవాడిని నమ్ముకునే దానికంటే ఇక్కడ ఉండని నమ్ముకుంటే ఎప్పుడో పని అయిపోయేది. కమిట్ అయ్యాం, తప్పదు, పదండి. వాడినైతే వదిలేది లేదు. ఈరోజు అటో ఇటో ముగింపు పడాల్సిందే. వాడి చేతులు అందరం పోవడం కంటే నేను ఒకరిని వెళ్ళకుంటేనే మంచిది. వాళ్ళని వెళ్ళి ఏం జరిగిద్దో చూద్దాం. భీష్మ ముందుగానే చెప్పాడు నీ కత్తిలు ఎక్కువ అని. అందుకే నీ డ్రైవర్ ప్లేస్లో ఈరోజు నేను వచ్చాను. సార్ మేము శాయశక్తిలో ప్రయత్నించాం కానీ తప్పించుకున్నారు సార్. మరి చించేస్తాను ఆరేస్తానన్నారు, మీరే నిద్రపోతున్నారా? దొరికితే ఒక్కొక్కడిని ఎన్కౌంటర్ చేసి పడతాండి, ఏదైనా నేను చూసుకుంటా. చేయలేని పని ఇప్పుడు ముగించండి. వీళ్ళ మధ్యలో నేనేంటా అని తడబడుతున్నారా? వెనకాలే ఉండి అన్ని మీరే చేయిస్తారు, ఎదురు తిరిగితే హతమారుస్తారు. ఆస్థాన సంస్థ మేనేజర్ అవుట్. అప్పుడప్పుడు ఎదవల్ని కూడా ఫాలో అవ్వాలి. అందుకే వీళ్ళందరినీ నా అండర్లో ఉంచా. మీరిక్కడి వరకు వచ్చేలా చేశా. మీ డీజీపీ ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ పంపాడు. మీ ఎస్ఐ అలా చేయకుండా వీళ్ళ ఆచూకీ చెప్పాడు. మీ ఎస్ఐని చులకనగా చూశాడు. చెప్పినట్టు పడుంటాడులే అనుకున్నాడు. వాడు చెప్పకూడదు చెప్పేశాడు. 40 కోట్లు. క్లారిటీ వచ్చిందనుకుంటా. వాడుకోవడం తెలిసిన వాడికి ఉపయోగపడటం కూడా తెలియాలి, వదిలేయటం కాదు. ఎవరు అమాయకులు కాదు, ఒకరినొకరు వాడుకునేవారే. నోటికి ఓటు పడాల్సిందే. ప్రజలకు కావాల్సిన చిల్లర కాగితం కాదు, రేపటి జీవితం. 5 నిమిషాల్లో 500 5,000 ఇస్తే పడేది ఓటు కాదు, 5 సంవత్సరాలు తలరాతను రాసుకునేది. వాళ్ళకే అంత అవగాహన ఉంటే మాకెందుకు ఇస్తారు ఈ అవకాశం? ప్రజల సమస్యను తీర్చేవాడు కావాలి కానీ ప్రజలకు సమస్య అయ్యేవాడు కాదు. తినే తిండిలో నిజాన్ని వెతకాలి, కట్టే బట్టలో నిజాన్ని వెతకాలి, బ్రతికే బ్రతుకులో నిజాన్ని వెతకాలి. ఆ నిజాన్ని వెతకలేక నిజాలకు దూరమై, అబద్ధాలకు దగ్గరై, మాయలకు చేరువై, మోసాలకు గురై రూపాయి సంపాదించేటప్పుడు ఎంత కష్టపడుతున్నారో, రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎంత నష్టపోతున్నారో తెలుసుకోలేకపోతున్నారు. ఎవడో సైట్ ఓపెన్ చేసి ₹1 ఐఫోన్ అంటాడు, పర్చేస్ చేయమని పోస్ట్ చేస్తాడు. రూపాయేగా, పోతే పోయిందని అచ్చేస్తూ మన వాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పర్చేస్ చేస్తారు. రూపాయేగా అన్న మనలోని చులకన భావానికి వాడు ఖరీదు కడుతున్నాడు. వాళ్ళు చేసే మోసాలకి మన చేతే రిబ్బన్ కటింగ్ చేయిస్తున్నారు. మోసపోయారంటే మోసపోయే వారు తప్పవుతుంది కానీ నమ్మించే వారి తప్పేలా అవుతుంది. ఒక తండ్రి తన కష్టం కొడుక్కి నష్టం కాకూడదు అనుకుంటాడు, తన భారం కొడుక్కి దూరం కావాలనుకుంటాడు. అలా అనుకునేది కొడుకు ఎదగాలని కానీ తనని చూడాలని కాదు. అలాంటి నమ్మకం జనం మీపై ఉంచారు. చదివిన చదువేమవుతుంది, నేర్చుకున్న నాగరికత ఏమవుతుంది? సంపాదించేవాడు కాదురా గొప్పోడు, ఆ సంపాదించింది సరిగ్గా ఖర్చు పెట్టగలిగిన వాడే గొప్పోడు. ఏదోలా బ్రతికేవాడు కాదురా గొప్పోడు, బతుకుతూ నలుగురికి బ్రతుకు తెరువు చూపించేవాడే గొప్పోడు. గొప్పవాడంటే ప్రజలను నెత్తికెక్కించుకునేవాడు కాదు, ప్రజలను నెత్తికెక్కి తొక్కేవాడు. మీరు పదవి కోసం వాడవాడా తిరుగుతారు, గడప గడప తొక్కుతారు. కానీ గద్దెనెక్కి పాలించేటప్పుడు మాత్రం తిరిగిన వాడా గుర్తురాదు, ఎక్కిన గడప గుర్తురాదు. నువ్వేం చేసావు? నేనేం చేశాను? సొసైటీ కోసం ప్రభుత్వం స్థలాలిస్తే స్వప్రయోజనాల కోసం వాడుకున్నావు. ఇల్లు లేని వాళ్ళ కన్నీళ్లు, మీకు కమర్షియల్ కాంప్లెక్స్లు. ఎలా బ్రతకాలనిపిస్తుందిరా? పాలనంటే 10 మందిని శాసించడం కాదు, అందరికీ అండగా ఉంటారనే నమ్మకం. అధికారాన్ని చలాయించడం కాదు, అవసరాన్ని తెలుసుకోవడం. పదవులను అనుభవించడం కాదు, పేదల కష్టాలను తీర్చడం. తరాలు తిన్నా తరగని డబ్బుండి తిండి లేని వారి కడుపు కొడుతున్నారు కదరా. నిన్ను బతకనివ్వమురా. పోయేవాడిని అయితే ఎప్పుడో పోయేవాడిని, కానీ ఉన్నానంటే మిమ్మల్ని అంతం చేయడానికే. మమ్మల్ని ఢీ కొట్టి చాలా పెద్ద తప్పు చేసావురా. ఆ కనసాగలతో అతమార్చేవాళ్ళమే కాదు,
ఆ కళ్ళతో మొదట చూసేది నిచ్చావే. అడవి మృగాలు ఊళ్ళో పడితే చిత్రం చూసినట్టు చూడడానికి నేను అసమర్థుడిని కాదురా. అదుపులో పెట్టి ఎలా లొంగ తీసుకుని బోన్లోకి పంపాలో తెలిసిన సమర్థుడిరా నేను. మీరంతా ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. ఓన్లీ వేసేయండి రా. సార్ పని పూర్తి చేసేసాను సార్. కొన్ని సందర్భాల్లో తప్పు చేయకపోయినా ఒప్పుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో తప్పు చేసినా తప్పుకోవాలి. కాలం సాగేదే గాని భవిష్యత్తు నిర్ణయించేది కాదు. వాళ్ళ గేమ్ ఆడటమే తెలుసు, నాకు ఫినిషింగ్ ఇవ్వడం ఎలానో తెలుసు. విషయం అర్థమైందిగా? ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. అన్న సీఎం రాజీనామా చేశాడు. మిగతా మంత్రులందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు. ఎంత పైకి ఎదిగినా నడిచేది నేల మీదే. జనంలో నడుద్దాం. మ్యాటర్ ఏంటంటే హీరో జాన్ తోప్ కూడా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. గెలుపు ఎవరిదైనా కూడా మన ప్రజలకు మంచే జరగాలి. రూల్ అంటే ప్రజల్ని పాలించడం కాదు, ప్రజల్ని రక్షించడం. బ్రతకడానికి రాసుకునే సూత్రం కాదు, బ్రతుకు తెరువును చూపించే మార్గం. పాటించడానికి పెట్టుకునే సూచన కాదు, ప్రజల్లో మార్పు తెచ్చే రచన. నీకోసం నువ్వు బ్రతకడం స్వార్థం, నలుగురు కోసం బ్రతికితే ఆదర్శం. ఆ ఆదర్శవంతుడిగా ఎదగడం కోసమే నా ఈ ప్రయాణం, ఈ సమాజ హితం కోసమే నా జీవితం.